వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం ఎక్స్క్రిటరీ ప్రోడక్ట్స్ అండ్ దేర్ ఎలిమినేషన్ ఈ టాపిక్లో ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్ పేపర్స్ ఎలా ఉన్నాయి, వాటి ఆన్సర్స్ ఏంటి చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్, లాంగెస్ట్ లూప్ ఆఫ్ హెన్లీ అక్కర్స్ ఇన్. ఆన్సర్ కంగారు rat. ఆప్షన్ ఏ కరెక్ట్ ఆన్సర్. ఎక్స్క్రిటరీ ప్రోడక్ట్ ఆఫ్ స్పైడర్ ఈజ్ guanine. Option C correct answer. A person on long hunger strike and surviving only on water will have less urea in urine. So option C correct answer. Which one is a component of ornithine cycle? ఇందులో మనకి ఆర్నిథిన్, సిట్రులిన్ అండ్ ఆర్జినిన్ ఈ మూడు కూడా ఆన్సర్ అవుతాయి కాబట్టి ఆప్షన్ బి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. వెన్ ఏ లీటర్ ఆఫ్ వాటర్ ఈజ్ ఇంట్రడ్యూస్డ్ ఇన్ అ హ్యూమన్ బ్లడ్. ఒక లీటర్ వాటర్ హ్యూమన్ బ్లడ్లోకి ఇంట్రడ్యూస్ చేస్తే ఏం జరుగుతుంది అంటే ఆర్బీసీస్ కొలాప్స్ అండ్ యూరిన్ ప్రొడక్షన్ ఇంక్రీజ్. ఆప్షన్ బి కరెక్ట్ ఆన్సర్. సైజ్ ఆఫ్ ఫిల్ట్రేషన్ స్లిట్స్ ఆఫ్ అ గ్లోమరులస్ ఈజ్ 25 nanometer nm. Option A correct answer. What will happen if stretched receptors of a urinary bladder wall are totally removed? There will be no micturition. ఎందుకంటే మనకి ఎప్పుడైతే ఒక బ్యాగ్లో యూరినరీ బ్లాడర్లో రిసెప్టార్స్ ఉన్నాయో స్ట్రెచ్ అవ్వడానికి అక్కడ మనకి పాసిబిలిటీ ఉంది. అది తీసేసినప్పుడు ఏం జరుగుతుంది, మనకి యూరిన్కి వెళ్ళాలనే ఆలోచన కూడా రాదు కాబట్టి మిక్చరేషన్ ఉండదు. విచ్ ఈజ్ రాంగ్లీ మ్యాచ్డ్. డీసీటీ అబ్జార్ప్షన్ ఆఫ్ గ్లూకోజ్ ఇది కాదు. బౌమన్స్ క్యాప్సూల్ గ్లోమరులర్ ఫిల్ట్రేషన్ ఇది కరెక్టే. హెన్లీస్ లూప్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ యూరిన్ కరెక్టే. టీసీటీ అబ్జార్ప్షన్ ఆఫ్ ఎన్ఏ ప్లస్ అండ్ కే ప్లస్ ఇది కూడా కరెక్టే. సో డీసీటీ ఇక్కడ మిస్ మ్యాచ్ అయింది. Maintenance of body potassium level is a primarily by tubular. ఇక్కడ secretion in DCT. Option B correct answer. In which one of the following organism its excretory organs are correctly stated? Earthworm, cockroach చూద్దాం, Malpighian tubule and ఎంటరిక్ సీకే అన్నారు. సో ఇక్కడ ఇది స్టేటెడ్ కరెక్ట్ కాదు, మనకు అడిగింది క్వశ్చన్లో కరెక్ట్ అనని. ఎర్త్వామ్ పారెంజియల్ ఇంటెగ్యుమెంటరీ అండ్ సెప్టల్ నెఫ్రీడియా ఇదైతే కరెక్టే. ఫ్రాగ్ కిడ్నీ స్కిన్ అండ్ బకల్ ఎపిథీలియం ఇది కూడా కాదు. హ్యూమన్ కిడ్నీ సెబేషియస్ గ్లాండ్స్ అండ్ టియర్ గ్లాండ్స్. సో which one of the following organism is correctly excretory organs are correctly stated అంటే మనకి ఎర్త్వామ్ అనేది కరెక్ట్ అవుతుంది. which one of the following statements in regard to the excretion by the human kidneys is correct? ఇక్కడ కరెక్ట్ అనేది అండర్లైన్ చేసుకోవాలి. డిస్టల్ కన్వల్యూటెడ్ ట్యూబ్యూల్ ఈజ్ ఇన్కాపబుల్ ఆఫ్ రీఅబ్జార్బింగ్ HCO3 ఇది ఇన్కరెక్ట్. నియర్లీ 99% ఆఫ్ అ గ్లోమరులర్ ఫిల్ట్రేజ్ ఈజ్ రీఅబ్జార్బ్డ్ బై రీనల్ ట్యూబ్యూల్ ఇది కరెక్టే. అసెండింగ్ లింబ్ ఆఫ్ లూప్ ఆఫ్ ఎమ్లీ ఈజ్ ఇంపర్మియబుల్ టు ఎలక్ట్రోలైట్స్ ఇది కాదు. డిసెండింగ్ లింబ్ ఆఫ్ లూప్ ఆఫ్ హెన్లీ ఈజ్ ఇంపర్మియబుల్ టు వాటర్ ఇక్కడ రివర్స్ ఇచ్చాడు కాబట్టి మనకి బి ఆప్షన్ అనేది కరెక్ట్ అవుతుంది. Consider the following statements A to D regarding kidney transplant and select the two correct ones out of this. ఇక్కడ మనకు కరెక్ట్ అనేది చూసుకోవాలి. ఫస్ట్ చూస్తే ఇందులో ఈవెన్ ఇఫ్ ఎ కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ ఈజ్ ప్రాపర్ ద రెసిపెంట్ మే నీడ్ టు టేక్ ఇమ్యూనోసప్రెసెంట్స్ ఫర్ ఏ లాంగ్ టైమ్ ఇది కరెక్ట్ స్టేట్మెంటే. The cell-mediated immune response is responsible for the graft rejection ఇది కరెక్టే.
B lymphocytes are responsible for rejection of a graft. కాదు. Acceptance or rejection of kidney transplant depends on specific interference. ఇది కూడా కాదు. సో మనకి A and B అనేది కరెక్ట్ అయితేనే సో ఆప్షన్ సి కరెక్ట్ ఆన్సర్. ద ప్రిన్సిపల్ నైట్రోజినస్ ఎక్స్క్రేటరీ కాంపౌండ్ ఇన్ హ్యూమన్స్ ఈజ్ సింథసైజ్డ్. ఇక్కడ మెయిన్గా మనకు లివర్ అనేది ఇంపార్టెంట్. సో ఇన్ ద లివర్ బట్ ఎలిమినేటెడ్ మోస్ట్లీ త్రూ కిడ్నీ త్రూ వెళ్ళిపోతాయి కానీ లివర్ త్రూ సింథసిస్ అవుతాయి. సో ఆప్షన్ సి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఏ లార్జ్ క్వాంటిటీ ఆఫ్ ఫ్లూయిడ్ ఈజ్ ఫిల్టర్డ్ అవుట్ బై బ్లడ్ ఎవ్రీ డే బై నెఫ్రాన్స్. ఓన్లీ 1% ఆఫ్ ఇట్ ఈజ్ ఎక్స్క్రేటెడ్ యాజ్ ఎ యూరిన్. ద రిమైన్ 99% ఏం జరుగుతుంది ఇంతకుముందు మనం ఆల్రెడీ క్వశ్చన్లో చూసాము. సో ఇక్కడ అబ్జర్వ్డ్ ఇంటూ అ బ్లడ్. సో ఆప్షన్ సి కరెక్ట్ ఆన్సర్. 15 హిమటూరియా ఈజ్ ఇదేంటి అంటే ఆర్బీసీ ఇన్ యూరిన్, డబ్ల్యూబీసీ ఇన్ యూరిన్. సో ఈ రెండు కూడా కనిపిస్తే మనకి దాన్ని హిమటూరియా అంటాం కాబట్టి ఆప్షన్ సి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. డక్ట్స్ ఆఫ్ బెల్లిని ఓపెన్ ఇన్ రీనల్ పిరమిడ్లోకి ఓపెన్ అవుతుంది కాబట్టి ఆప్షన్ సి కరెక్ట్ ఆన్సర్. యాంజియోటెన్షినోజన్ ఈజ్ కన్వర్టెడ్ టు యాంజియోటెన్షన్ బై ఇది రెనిన్ అనే దాంతో కన్వర్ట్ అవుతుంది. సో ఆప్షన్ ఏ కరెక్ట్ ఆన్సర్. కాలమ్ ఆఫ్ బర్టనీ ఈజ్ అ ఎక్స్టెన్షన్ ఆఫ్ దేని ఎక్స్టెన్షను కార్టెక్స్ ఇంటూ మెడ్యులా కాబట్టి ఆప్షన్ ఏ కరెక్ట్ ఆన్సర్. గ్లూకోజ్ అండ్ అమైనో యాసిడ్స్ ఆర్ రీఅబ్జర్వ్డ్ ఇన్ ప్రాక్సిమల్ ట్యూబ్యూల్ ఆప్షన్ ఏ కరెక్ట్ ఆన్సర్. ADH deficiency shows the following condition. ఇక్కడ పాలిడిప్సియా, పాలియూరియా బోత్ ఏ అండ్ బి కరెక్ట్ ఆన్సర్. ఆప్షన్ డి ఆన్సర్ అవుతుంది. డ్యూరింగ్ సమ్మర్ సీజన్ విచ్ హార్మోన్ కాన్సన్ట్రేషన్ ఈజ్ మెయింటైన్డ్ ఎట్ హై లెవెల్ ఇది వాసోప్రెసిన్ కాబట్టి ఆప్షన్ బి కరెక్ట్ ఆన్సర్. విచ్ ఈజ్ కరెక్ట్ ఇక్కడ డిస్టల్ కన్వల్యూటెడ్ ట్యూబ్యూల్ రీఅబ్జర్ప్షన్ ఆఫ్ K+ ions ఇది కాదు. అఫరెంట్ ఆర్టీరియోల్ క్యారీస్ బ్లడ్ అవే ఫ్రమ్ ద గ్లోమరులర్ కాదు, ఇది ఎఫరెంట్ అవుతుంది. పోడోసైట్స్ క్రియేట్ మైన్యూట్ స్పేసెస్ ఫర్ ఫిల్ట్రేషన్ ఇది కరెక్టే. హెన్లీస్ లూప్ మోస్ట్ రీఅబ్జర్ప్షన్ ఆఫ్ మేజర్ సబ్స్టాన్సెస్ కాదు. సో ఆప్షన్ సి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ వన్ విచ్ ఈజ్ కరెక్ట్ ఇందులో an increase in glomerular blood flow stimulates formation of angiotensin II కాదు. During summer when body loses a lot of water by evaporation the release of ADH is suppressed ఇది కూడా కాదు. When someone drinks a lot of water ADH release is suppressed ఇది ఓకే కరెక్ట్ అవుతుంది. Exposure to cold temperature stimulate ADH release ఇది కూడా కాదు. సో ఆప్షన్ సి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ చూస్తే మ్యాక్సిమం అమౌంట్ ఆఫ్ ఎలక్ట్రోలైట్స్ అండ్ 70 to 80% ఆఫ్ వాటర్ ఫ్రమ్ గ్లోమరులర్ ఫిల్ట్రేట్ ఈజ్ రీఅబ్జర్వ్డ్ ఇన్ ఆన్సర్ PCT. సో ఆప్షన్ ఏ. కీటోన్ బాడీస్ కన్సిస్ట్ ఆఫ్ కీటోన్ బాడీల్లో అంటే ఏముంటాయి అంటే ఎసిటోఎస్టిక్ యాసిడ్, ఎసిటోన్ అండ్ బీటా హైడ్రాక్సిబ్యూటరిక్ యాసిడ్. అప్పుడు సి ఆప్షన్ అనేది మనకు కరెక్ట్ అవుతుంది. విచ్ డస్ నాట్ హెల్ప్ ఇన్ ఎక్స్క్రేషన్ ప్యాంక్రియాస్ అనేది ఇక్కడ ఎక్స్క్రేషన్కి యూజ్ కాదు. లివర్, స్వెట్ గ్లాండ్స్ ఓకే కాబట్టి బోత్ ఏ అండ్ బి అవుతుంది. సో ఆప్షన్ డి ఇక్కడ మనకి ఆన్సర్ అవుతుంది. ఏ ఫాల్ ఇన్ గ్లోమరులర్ ఫిల్ట్రేషన్ కెన్ యాక్టివేట్స్ జనరల్గా పోస్టీరియర్ పిట్యూటరీ టు రిలీజ్ వాసోప్రెసిన్ ఆప్షన్ సి కరెక్ట్ ఆన్సర్. వాట్ ఈస్ ద కామన్ బిట్వీన్ హ్యూమన్ అడల్ట్ ఫ్రాగ్ సో ఇక్కడ మనకి హ్యూమన్లో అడల్ట్ ఫ్రాగ్లో ఏంటి కామన్ అని అడిగితే యూరియోటెలిక్ ఎక్స్క్రేషన్ అనేది కామన్ ఆప్షన్ డి కరెక్ట్ ఆన్సర్. కిడ్నీ పెర్ఫార్మ్ ఆల్ ద ఫంక్షన్స్ ఎక్సెప్ట్
ఇక్కడ మనకు ఫిల్టరేషన్ ఆఫ్ బ్లడ్, రెగ్యులేషన్ ఆఫ్ బీపీ, రెగ్యులేషన్ ఆఫ్ పిహెచ్ ఆఫ్ బ్లడ్ ఫ్లూయిడ్స్ ఓకే. సెక్రేషన్ ఆఫ్ యాంటీబాడీస్ అనేది కాదు, కాబట్టి ఆప్షన్ సి కరెక్ట్ ఆన్సర్. విచ్ ఈస్ కరెక్ట్ ఇన్ నార్మల్ హ్యూమన్స్? కీటోన్ బాడీస్ ఇన్ యూరిన్ ఇండికేట్స్ డయాబెటీస్ మిల్లిటస్. సో ఆప్షన్ సి కరెక్ట్ ఆన్సర్. ప్రెషర్ which favors filtration and one which opposes filtration of blood are dash and dash respectively. ఇక్కడ మనం ఆన్సర్ చూస్తే గ్లోమరులర్ హైడ్రోస్టాటిక్ ప్రెషర్ అండ్ గ్లోమరులర్ ఓస్మోటిక్ ప్రెషర్ ఈ రెండు కూడా యూజ్ అవుతాయి, కాబట్టి ఆప్షన్ బి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. Which of the following causes an increase in sodium reabsorption in distal convoluted tubule? Increase in aldosterone levels. Option B correct answer. Diabetes insipidus is caused due to deficiency of. Answer ADH. Reactions of ornithine cycle occurs in liver to produce area. So option A correct answer. Angiotensin 2 stimulates vasoconstriction. Option A correct answer. Human urine is usually acidic because hydrogen ions and actively secreted into the filtrates. Option C correct answer. Which one of the following is not a zymogen? Angiotensin 2. So option C correct. In mammals, which blood vessel would normally carry largest amount of urea? ఇక్కడ మనకు హెపాటిక్ వీన్ అనేది ఎక్కువగా యూరియాని క్యారీ చేస్తుంది, కాబట్టి ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ద పార్ట్ ఆఫ్ నెఫ్రాన్ ఇన్వాల్వ్డ్ ఇన్ యాక్టివ్ రీఅబ్జార్ప్షన్ ఆఫ్ అ సోడియం ఈజ్ proximal convoluted tubule. Option D correct answer. The posterior pituitary gland is not a true endocrine gland because it only stores and releases hormones. ఎందుకంటే హైపోథాలమస్ నుంచి తీసుకొని స్టోర్ చేసి రిలీజ్ చేస్తుంది, కాబట్టి ఆప్షన్ డి కరెక్ట్ ఆన్సర్. A decrease in a blood pressure value will not cause the release of and atrial natriuretic factor అంటే ANF. ఆప్షన్ ఏ కరెక్ట్ ఆన్సర్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఈజ్ కరెక్ట్? ఇక్కడ కరెక్ట్ అనేది మనం అండర్లైన్ చేసుకోవాల్సింది. ద డిసెండింగ్ లూప్ ఆఫ్ ఎన్లీ ఈజ్ ఇంపర్మియబుల్ టు వాటర్. ఇది కాదు. అసెండింగ్ లూప్ ఆఫ్ ఎన్లీ పర్మియబుల్ టు వాటర్. ఇది కాదు. డిసెండింగ్ లింబ్ ఆఫ్ లూప్ ఆఫ్ ఎన్లీ ఈజ్ పర్మియబుల్ టు ఎలక్ట్రోలైట్స్. ఇది కూడా కాదు. ద అసెండింగ్ లింబ్ ఆఫ్ లూప్ ఆఫ్ హెన్లీ ఈజ్ ఇంపర్మియబుల్ టు వాటర్. ఇది కరెక్ట్. సో ఆప్షన్ డి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ మ్యాచ్ ద కాలం చూద్దాం. ఇక్కడ 1, 2లో ఇచ్చిన దాన్ని బట్టి మనకు ఆన్సర్ ఏమవుతుంది అంటే గ్లైకోసూరియా అనేది ఇన్ఫ్లమేషన్ ఇన్ గ్లోమరులి. నెక్స్ట్ గౌట్ అనేది అక్యుములేషన్ ఆఫ్ యూరిక్ యాసిడ్ ఇన్ ద జాయింట్స్. రీనల్ కాలిక్యులీ మాస్ ఆఫ్ క్రిస్టలైజ్డ్ సాల్ట్స్ విదిన్ ద కిడ్నీ. గ్లోమరులర్ నెఫ్రైటిస్ ప్రజెన్స్ ఆఫ్ గ్లూకోజ్ ఇన్ యూరిన్. సో డి ఆప్షన్ అనేది కరెక్ట్ అవుతుంది. మ్యాచ్ ద ఐటమ్ గివెన్ ఇన్ అ కాలం 1 విత్ those in column 2 and select the correct option given below. ఇక్కడ ఇచ్చిన ఆన్సర్స్లో మ్యాచ్ ద కాలం చూస్తే అల్ట్రా ఫిల్ట్రేషన్, ఇక్కడ మాల్ఫీజియన్ కార్పిక్సెల్, కాన్సన్ట్రేషన్ ఆఫ్ యూరిన్ హెన్లీస్ లూప్, ట్రాన్స్పోర్ట్ ఆఫ్ యూరిన్ యూరేటర్, స్టోరేజ్ ఆఫ్ యూరిన్ యూరినరీ బ్లాడర్. సో ఆన్సర్ ఏమవుతుందంటే బి ఆప్షన్ కరెక్ట్ అవుతుంది. యూజ్ ఆఫ్ అన్ ఆర్టిఫిషియల్ కిడ్నీ డ్యూరింగ్ హీమోడయాలసిస్
మే రిజల్ట్. ఇక్కడ మనకిచ్చిన స్టేట్మెంట్లో ఏది కరెక్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆప్షన్స్ ఈజ్ అ మోస్ట్ అప్రాప్రియేట్ అని అడుగుతున్నాడు. సో ఏది అప్రాప్రియేట్ చూద్దాం. నైట్రోజినస్ వేస్ట్ బిల్డప్ ఇన్ ద బాడీ, ఇది అప్రాప్రియేట్ కాదు. నాన్ ఎలిమినేషన్ ఆఫ్ ఎక్సెస్ పొటాషియం అయాన్స్, ఇది కాదు. రెడ్యూస్డ్ అబ్జర్ప్షన్ ఆఫ్ అ కాల్షియం అయాన్స్ ఫ్రమ్ గ్యాస్ట్రో ఇంటెస్టినల్ ట్రాక్ట్, ఇది అప్రాప్రియేట్. రెడ్యూస్డ్ ఆర్బీసీ ప్రొడక్షన్ అప్రాప్రియేట్. సో ఈ రెండు సి అండ్ డి ఆర్ కరెక్ట్ కాబట్టి ఆప్షన్ బి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఫ్యాక్టర్స్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ ద ఫార్మేషన్ ఆఫ్ కాన్సన్ట్రేటెడ్ యూరిన్? ఇందులో మెయింటైనింగ్ హైపోఓస్మోలారిటీ టువర్డ్స్ ఇన్నర్ మెడ్యులరీ ఇంటర్స్టీషియం ఇన్ ద కిడ్నీస్, ఇది యాక్చువల్గా రెస్పాన్సిబుల్ అవుతుంది. సో ఆప్షన్ ఏ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. A person passes much urine and drink much water, put his blood glucose level is normal. This condition may be the result of reduction in vasopressin secretion from posterior pituitary. So option B correct answer అవుతుంది. Which one of the following is a matching pair of a certain body feature and its value count in a normal human adult? ఇక్కడ యూరియా చూస్తే 5 to 10 mg ఫర్ 100 ml ఆఫ్ బ్లడ్, ఇది కాదు. బ్లడ్ షుగర్ ఫాస్టింగ్ చూస్తే 70 to 100 mg ఫర్ 100 ml, ఇది ఓకే. టోటల్ బ్లడ్ వాల్యూమ్ 2 to 3 liters కాదు. ఈఎస్ఆర్ ఇన్ వింట్రోబ్ మెథడ్ 19 to 15 mm ఇన్ మేల్స్, 20 to 34 mm ఇన్ ఫీమేల్స్. సో ఇందులో మనకి ఆప్షన్ బి అనేది అక్యురేట్గా ఉంది కాబట్టి ఆన్సర్ ఇది అవుతుంది. ఇన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ మినిమమ్ కంటెంట్ ఆఫ్ యూరియా ఈజ్ ప్రజెంట్? ఇక్కడ రీనల్ వీన్ మినిమం ఉంటుంది. సో ఆప్షన్ సి కరెక్ట్ ఆన్సర్. డక్ట్ ఆఫ్ బెల్లినీ ఈజ్ కన్సర్న్డ్ విత్ కండక్షన్ ఆఫ్ యూరిన్. విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఇన్ రిగార్డ్ టు ద ఎక్స్క్రేషన్ బై ద హ్యూమన్ కిడ్నీస్ ఈజ్ కరెక్ట్? అసెండింగ్ లింబ్ ఆఫ్ లూప్ of Emily is impermeable to electrolytes, ఇది కాదు. Descending limb of loop of Henle's is impermeable to water, ఇది కాదు. Distal convoluted tubule is incapable of reabsorbing HCO3, ఇది కూడా కాదు. Nearly 99% of the glomerular filtrate is reabsorbed by the renal tubules, ఇది కరెక్ట్. సో ఆప్షన్ డి correct answer. Which part of the nephron is impermeable to water? Ascending limb of loop of Henle. So ఇది C option correct. Which of the following waste product in a grasshopper is not excreted and is used in other metabolic activities? Water. So option B correct answer అవుతుంది. Next, in ornithine cycle, which one of the following ways are removed from the blood? ఇక్కడ CO2 అండ్ అమోనియా కాబట్టి ఆప్షన్ సి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ అసెర్షన్ రీజన్ టైప్లో చూస్తే డయాబెటీస్ ఇన్సిపిడస్ ఈజ్ అ మార్క్డ్ ఎక్సెసివ్ యూరినేషన్ అండ్ టూ మచ్ థర్స్ట్ ఆఫ్ వాటర్. ఇది చూస్తే రీజన్ చూస్తే యాంటీ డయూరిటిక్ హార్మోన్ ADH ఈజ్ సెక్రియేటెడ్ బై ద పోస్టీరియర్ లోబ్ ఆఫ్ పిట్యూటరీ గ్లాండ్. ఇక్కడ బోత్ అసెర్షన్ రీజన్ ట్రూ, కానీ ఈ రీజన్ అనేది అసెర్షన్కి ఎక్స్ప్లెనేషన్ కాదు కాబట్టి రెండు కరెక్ట్ అయినప్పుడు స్టేట్మెంట్ మనకి బి ఆన్సర్ కరెక్ట్ అవుతుంది. బోత్ అసెర్షన్ రీజన్ ఆర్ ట్రూ బట్ రీజన్ ఈజ్ నాట్ కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ ద అసెర్షన్. బి ఆప్షన్ ఓకే. నెక్స్ట్ చూస్తే అసెర్షన్ సెక్రియేటింగ్ హైపోటోనిక్ యూరిన్ ఈజ్ ఎఫెక్టివ్ ఇన్ రెడ్యూసింగ్ యూరినరీ లాస్ ఆఫ్ వాటర్. రీజన్ hypotonic urine is more concentrated and higher in osmotic pressure than the blood. సో ఇందులో అసెర్షను కరెక్ట్ కాదు, రీజను కరెక్ట్గా.
సో బోత్ ద అసెర్షన్ అండ్ రీజన్ ఆర్ ఫాల్స్. అప్పుడు ఆప్షన్ డి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్, aldosterone is a steroid hormone and is important in the control of sodium and potassium ion concentration in mammals. ఇది కరెక్టే. రీజన్ చూద్దాం. It upgrades sodium ion concentration in the ECF by promoting reabsorption of sodium ions from the renal tubule and excretion of potassium ions in urine. సో పైన ఇచ్చిన అసెర్షన్ స్టేట్మెంట్కి రీజన్ కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ కాబట్టి ఆన్సర్ ఆప్షన్ ఏ అవుతుంది. నెక్స్ట్, అల్ట్రాఫిల్ట్రేషన్ టేక్స్ ప్లేస్ ఇన్ ప్రజెన్స్ ఆఫ్ ఎఫెక్టివ్ ఫిల్ట్రేషన్ ప్రెషర్. ఇప్పుడు ఇందులో అసెర్షన్ ట్రూ. రీజన్ చూద్దాం. ఇన్ అల్ట్రాఫిల్ట్రేషన్ ప్రాసెస్ బ్లడ్ ఈజ్ ఫిల్టర్డ్ ఇన్ అ బౌమన్స్ క్యాప్సూల్. ఫిల్టర్డ్ ఫ్లూయిడ్ కంటైన్ ప్రోటీన్ అండ్ బ్లడ్ కార్పసెల్స్ ఆల్సో. ఇది రాంగ్, ఎందుకంటే బ్లడ్ కార్పసెల్స్ ఉండవు. సో అసెర్షన్ కరెక్టే, రీజన్ ఫాల్స్ అవుతుంది. నెక్స్ట్, అసెర్షన్ చూస్తే ద పర్సన్ విత్ డయాబెటీస్ ఇన్సిపిడస్ ఫీల్స్ థర్స్టీ. ఇది కరెక్ట్ స్టేట్మెంటే. రీజన్, ఏ పర్సన్ విత్ డయాబెటీస్ ఇన్సిపిడస్ సఫర్స్ ఫ్రమ్ ఎక్సెస్ సెక్రేషన్ ఆఫ్ వాసోప్రెసిన్. ఇది రీజన్. అసెర్షన్ కరెక్ట్ కాదు, సో ఫాల్స్ అవుతుంది. అప్పుడు అసెర్షన్ మాత్రమే ట్రూ, బట్ రీజన్ ఫాల్స్ అవుతుంది. ఆప్షన్ సి కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, ఫెయిల్యూర్ ఆఫ్ సెక్రేషన్ ఆఫ్ హార్మోన్ వాసోప్రెసిన్ కాజెస్ డయాబెటీస్ మిల్లిటస్ ఇన్ ద పేషెంట్. ఇది ఫాల్స్ స్టేట్మెంట్. వాసోప్రెసిన్ ఇంక్రీజెస్ ద వాల్యూమ్ ఆఫ్ అ యూరిన్ బై ఇంక్రీజింగ్ ద రీఅబ్జర్ప్షన్ ఆఫ్ వాటర్ ఫ్రమ్ ద యూరిన్. ఇది కూడా ఫాల్సే. సో ఈ రెండు మనకి ఫాల్స్ అయినాయి కాబట్టి ఆప్షన్ డి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్, ఇన్వర్టిబ్రేట్స్ ద లివర్ ఈజ్ ఆల్సో రిఫర్డ్ యాజ్ అన్ యాక్సెసరీ ఎక్స్క్రెటరీ ఆర్గాన్. ఇది కరెక్టే. రీజన్ చూస్తే లివర్ హెల్ప్స్ కిడ్నీ ఇన్ ద సెక్రేషన్ ఆఫ్ యూరిన్. ఇది ఫాల్స్. సో మనకి అసెర్షన్ మాత్రమే కరెక్ట్ కాబట్టి ఆప్షన్ సి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్, ఆర్థరైటిస్ ఆర్ ఇన్ఫ్లమేషన్ ఆఫ్ అ జాయింట్ మేక్స్ ద జాయింట్ పెయిన్ఫుల్. ఇక్కడ రీజన్ ఇచ్చాడు. సమ్ టాక్సిక్ సబ్స్టాన్సెస్ ఆర్ డిపాజిటెడ్ ఎట్ ద జాయింట్. పైన స్టేట్మెంట్ కరెక్టే, కింద రీజన్ కూడా ఎక్స్ప్లెనేషన్ కరెక్టే కాబట్టి అసెర్షన్కి రీజన్ ఎక్స్ప్లెనేషన్ కరెక్ట్ అయినప్పుడు ఆప్షన్ ఏ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్, మెయిన్ కాన్స్టిట్యూయెంట్ ఆఫ్ అ హ్యూమన్ యూరిన్ ఈజ్ అమోనియా. ఇది ఈ అసెర్షన్ అనేది ఫాల్స్. నెక్స్ట్, ఇక్కడ రీజన్ చూస్తే ఇఫ్ హ్యూమన్ యూరిన్ ఈజ్ అలౌడ్ టు స్టాండ్ ఫర్ సమ్ టైమ్ ఇట్ స్మెల్స్ స్ట్రాంగ్లీ ఆఫ్ అమోనియా. రీజన్కి ఇచ్చిన స్టేట్మెంట్ అయితే కరెక్టే. సో అసెర్షన్ ఇక్కడ ఫాల్స్, తర్వాత రీజన్ అనేది కరెక్టే. సో ఆప్షన్ ఈ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. హీమోడయాలసిస్ కెన్ సేవ్ అండ్ ప్రొలాంగ్ ద లైఫ్ ఆఫ్ యూరెమిక్ పేషెంట్స్. ఇది కరెక్ట్ స్టేట్మెంట్ అవుతుంది. రీజన్, వేస్ట్ ప్రోడక్ట్స్ లైక్ యూరియా కెన్ బి రిమూవ్డ్ ఫ్రమ్ ద బ్లడ్ బై ద ప్రాసెస్ ఆఫ్ హీమోడయాలసిస్. ఇది కూడా ఎక్స్ప్లెనేషన్ కరెక్టే. సో అసెర్షన్ రీజన్ రెండు కరెక్టే ప్లస్ కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ కాబట్టి ఆప్షన్ ఏ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్, ADH and RAS work in response to low blood volume and blood pressure. Reason, ANF works in response to high blood volume and blood pressure. యాక్చువల్గా ఈ రెండు స్టేట్మెంట్స్ కరెక్టే, కానీ అసెర్షన్కి రీజన్ అనేది కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ కాదు. సో ఆప్షన్ బి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ వీడియోలో మరికొన్ని క్వశ్చన్స్ చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.